ఇప్పించానన్న. ఇప్పించావు బారు, నేను కాదనట్లా. నువ్వు ఉండబట్టే నాకు బారు వచ్చింది. నేనేమి ఈరోజు నువ్వు ఇప్పించలేదని నేను అనడంలా, చేయడం లేదని నేను అనడంలా. ఆ రోజు బారుకి వేసేటప్పుడు 3 అప్లికేషన్లు వేసారు. నువ్వు చైర్మన్ మురళిని వేయొద్దన్నా, భర్తని వేయొద్దన్నా కూడా అప్లికేషన్ వేసాడు. ఈరోజు చెప్తున్నా, నేను ఈరోజుకి ఎవరికి కూడా చెప్పలా. నేను నా కాడికి మురళి వచ్చి నేను ఎమ్మెల్యే చెప్పాను, వేసానన్నా, నా పేరు బయట రాని బాకండి, ఏదో చేశానంటే నేను కొంత డబ్బులు ఇచ్చి తప్పించాను అతను కూడా. ఈరోజు చెప్తున్నా, నేను అడగమనండి, ఈరోజు డబ్బులు నా దగ్గర తీసుకోలేదేమో అడగమనండి. కొరవ ఇంకిద్దరు వేసారు, ఇద్దరిని కూడా నేను మేనేజ్ చేసుకున్నాను. అది కూడా మేనేజ్ చేసుకున్నాను అంటే నేను అది కూడా చెప్తున్నాను. నేనేమి ఇదేలా నీ అండ ఉంటేనే వాళ్ళు కూడా నన్ను ఇది చేశారు, తప్పుకున్నారు కూడా. అన్నీ చేసావు. పెద్దోళ్ళు చెప్తారు సామెత, ఎత్తరాగు పెట్టి బిర్యానీ పెట్టి నెయ్యి పెట్టి అన్నీ పెట్టి తీరా తినబోయేటప్పుడు ఆకులాకేసుకున్న సామెతగా నా బారు చుట్టూ ఉన్న షాపుల్లో బార్లు కంటే ఎక్కువగా తాగిస్తున్నారు. ఏడన్నారు ఇది పద్ధతి ఇదే? గవర్నమెంట్ షాపులు, ప్రైవేట్ షాపులు కూడా కాదు. నేను నీకు పోయి చెప్పా, అన్నా బారు ఇటు ఈ విధంగా షాపుల్లో తాగించకూడదు, వాళ్ళందరూ తాగిస్తున్నారు, అది సిఐ ఎస్ఐకి వాళ్ళకి చెప్పి కంట్రోల్ చేయండి అంటే, నా ముందు ఎస్ఐకి ఫోన్ చేసి, నేను ఫోన్ చేసి చెప్తున్నాను, మీరు ఎట్లా చేయాలని అది చేసేయండి, నేను ఎవరికి చెప్పినా నేను చెప్పినట్టు ఎవరికి చెప్పబాకండి. అసలు ఆ మాట ఇప్పుడు నాకు అర్థం కావట్లా. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పబాకండి అంటే నేను ఏమన్నా చట్టవిరుద్ధంగా అడిగానా, లేకపోతే ఇంకోటి ఏమన్నా అడిగానా? ఈరోజు బారు వచ్చి 15 నెలలు, 5-6 నెలలు అసలు నేను బారు కూడా పెట్టలా. నీకు నెల 2 లక్షలు ఇచ్చాను నీకు. నేను 9 నెలలు ఈ రోజుకి, 9 నెలలకు గాను ప్రతి నెల 2 లక్షలు ఇచ్చాను నేను. ఏ బారు వాడిని అడగండి, 2 లక్షలు మిగులుతుందేమండి? పని నేను ఇవ్వలేదా? పోయిన నెల ఈ నెల నేను ఇవ్వలా. ఎందుకు నా మీద అంత కక్ష సాధింపు? ఏ వర్కుల్లో నీకు నేను ఏమన్నా ఈకున్నా ఉన్నానా? దేంట్లోన్నా నేను నీకేమన్నా సహకరించుకున్నా ఉన్నానా? నేను నీ వల్ల నా ఆస్తులన్నీ బాగుంటుకున్నా. నేను ఏ రోజు కూడా నేను ఎక్కడా కూడా నేను నీ వల్ల పోయినాను కానీ నేను అనట్లా. నేనేమన్నా రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో నేనేమన్నా సంపాదించుకున్నానా? నేను ప్రతిపక్షంలో ఇంకా విపరీతంగా వ్యాపారాలు చేశాను. ఆ రోజు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఏ రోజు నా షాపుల జోలికి కానీ, నా వ్యాపారాల జోలికి కానీ రాలా. వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు వాళ్ళకి చేయను కూడా. నేను ఎప్పుడు అదేమంటే ఏ రోజు పెట్టినా, ఏ చేందులో పెట్టినా ప్రసన్న కుమారుడికి అన్నాను కానీ నేను ఏ రోజు కూడా నేను వ్యతిరేకించి నన్ను పిలిపించుకో, నేనేమన్నా తప్పు చేశానా, నన్ను పిలిపించు, నువ్వు ఈ తప్పు చేసావు, దీనివల్ల నేను ఇది చేశాను, నువ్వు ఉండు పక్కన ఉండు చెప్పు, నేను రైట్ రాయల్గా ఉంటాను. అట్టా కూడా మీరు చెప్పకుండానే నేను 1.5 సంవత్సరం నుంచి నేను తప్పుకున్నా. నన్ను వదిలి నన్ను వ్యక్తిగతంగా నన్ను టార్చర్ చేసావు, దానికి నేను ఓర్చుకున్నా. నాతోటే ఉన్నోళ్ళని ఇబ్బందులు పెడుతుంది. వాడు ఒకరిని పెట్టుకున్నావు పక్కన, వాడికి ఈడ ఓటు లేదు, వాడికి ఒక కాలు లేదు, వాడు మహాభారతంలో శకున్ టైపు నీ దగ్గర చేరాడు. ఎవరన్నా నీతో వ్యక్తిగతంగా ఉన్నోడిని, జొన్నవాడలో ఒక సర్పంచ్, మాజీ సర్పంచి, మండల వైస్ ప్రెసిడెంటు, మాజీ ఎంపీటీసీ, దేవస్థానం ధర్మకర్త నలుగురిని కేసులు పెట్టించి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల స్టేషన్లో పెట్టారు అధికార పార్టీలో ఉన్న నాయకులను. ఎవరన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి చేర్చుకున్నావు, కానీ వాళ్ళని తప్పు చేశారా? వాళ్ళకి జొన్నాడు చైర్మన్ కళ్ళ కూర్చోబెట్టి ఇద్దరిని, నాతో ఉన్న వాళ్ళంతా లాక్కో నువ్వు. నేనేం వాళ్ళని నాతోటి ఉండమని కూడా నేను చెప్పడం లేదు కదా. నేను తప్పుకున్నా రాజకీయాల నుంచి కూడా. నన్ను వదిలి ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, అందరినీ కూడా ఈ క్షోభ పెట్టించి ఎవడన్నా చేస్తారా కేసులు ఈ విధంగా? ఈ జిల్లాలో ఎవరన్నా చెప్పారా? అందులో పెద్ద కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం అంటే జిల్లాలో బ్రహ్మాండమైన శ్రీనివాసరెడ్డి కానీ, చంద్రశేఖర్ రెడ్డి కానీ, గోపాల్ రెడ్డి కానీ దేవుడితో సమానంగా కొలుస్తారు ఈ జిల్లాలో. అటువంటి చరిత్ర ఉన్న మీరు నన్ను సారాయి కేసుల్లో పెట్టి లోపల పెట్టిస్తారా? ఏం చేశాను? 25 సంవత్సరాలు నీతోటి ఉండడం నేను చేసిన నేరమా? ఏమన్నా నీకు నేను ద్రోహం చేశానా? నీకేమన్నా నేను అన్యాయం చేశానా? ఏదో నువ్వు నన్ను నమ్మలేదు కూడా, నేను దానికి కూడా చెప్తున్నా. నన్ను వదిలి నన్ను పక్కన పెట్టు, నన్ను పిలిపించుకో. నీకు నాకు కుదరట్లేదు, నువ్వు పక్కన ఉండని చెప్పి నేను బ్రహ్మాండంగా పక్కన ఉంటా. నాకు అధికారం కావాలా, నాకేమన్నా నేను ఈ మండలాన్ని శాసించాలని నాకేం కోరిక లేదు. అట్లా అనుకుంటే 15 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికార పార్టీ వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళలా. ఈరోజు నాకు 2 బిడ్డలు, నేనొక్కడనే ఒకవేళ వ్యక్తిగతంగా అయితే నేను అసలు ఆలోచన కేసుల్లో ఇట్లా పెట్టిన 5 రోజులు నన్ను పెట్టిస్తే నా భార్య బిడ్డలు క్షోభపడ్డరు, బాధలు పడ్డరు.
అది నీ కొట్టదా? నీ భార్య బిడ్డలకు జరిగితే మీరు ఒప్పుకుంటారా? నీ కొడుకుని ఒక్కరోజు లోపల పెట్టించు, నువ్వేమైనా ఎట్టుంటావా? విలువల్లాడిపోతావు నువ్వు. నేను 5 రోజులు లోపల ఉన్నా, నీకోసం 65 రోజులు లోపల నుండి వచ్చిన. నల్లబరెడ్డి కుటుంబం అంటే పెద్ద కుటుంబం. ఈరోజు ఎవరు చెప్పుకున్నా ఏడకు పోయిన నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఆ పేరు చెప్పుకునే బ్రహ్మాండంగా ఉంటారు. ఆ పేరుకే కలంకం తెచ్చావు. నేనేమన్నా నిన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశానా? కానీ నిన్ను వ్యక్తిగతంగా నేనేమన్నా విమర్శించానా? మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయిన కాడి నుంచి ఈ కాంట్రవర్షన్ వచ్చింది. నేను తప్పుకోవడానికి రెడీ. నేను ఎక్కడా కూడా నిన్ను వ్యతిరేకించో, నిన్ను కాదనో, లేకపోతే ఇంకో దానికి నేను పోవాలని ఏ రోజు కూడా నాకు కోరిక లేదు. సిఐ గారు పాపం కొత్తగా వచ్చాడు, హేమారావు గారు పాపం అతి ఉత్సాహంతో పాపం ఏదో ఎమ్మెల్యే గారికి పాపం నేను సేవ చేయాలా, ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేయాలన్న ఆలోచనతో బారులోకి వచ్చి బారులో ఉన్న 4 కేసులు ముందు తీసుకోపోయి ఆ ముందేదో బెల్ట్లో ఉన్నట్టు ఆడ పెట్టించి దాన్ని ఏదో బెల్ట్లుగా అమ్ముతున్నట్టు కేసు పెట్టించారు. పాపం ఆడావుడిగా ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసేసాడు. సీసీ ఫుటేజ్ ఉంది బార్లో. ఆడావుడిగా పోయి ఆ సీసీ ఫుటేజ్ ఉంది బార్లో. ఆడావుడిగా పోయి ఆ సీసీ ఫుటేజ్ తీసేసి ఆ డిస్క్ కూడా తీసేసాడు. ఆయనకి తెలియదు పాపం, నేను అంతకుముందే దాన్ని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోండా. పాపం అతను తెలియదేమో. బార్లోకి ఒక సిఐ కానీ ఎస్ఐ కానీ వచ్చే పనే లేదు, లోకల్ పోలీసు రాకూడదు. నువ్వు వచ్చింది కాక బార్లోంచి కేసులు ఎత్తుకోపోయింది కాక నా మీద అదే కేసులు, తీసుకోపోయిన కేసులే నా మీద కేసులు పెట్టించి నువ్వు పెట్టించావంటే ఎంత నీచం. ఒకవేళ చెయ్యొచ్చు ఎవరికైనా కూడా, కాదని చెప్పట్లా. కాల ఎమ్మెల్యే రూలింగ్ అన్నీ ఉన్నాయి. ఎంత నీచమా? ఏమన్నా నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా రేపు సోమవారం రోజు హైకోర్టులో వేస్తా, నిన్ను హైకోర్టు తిప్పి తీరుతా, నిన్ను ఇబ్బందులు పెట్టి కూడా చేస్తా. దీంట్లో ఎలాంటి మార్పు లేదు, ఎక్కడా భయపడేలేదు. ఇప్పుడే ఫోన్ చేశాడు, ఏదో ఈ ప్రాన్సర్ నోట్లు మళ్ళీ ఒక జగనన్న చెప్దామనే దాని మీద ఒక 3 ప్రాన్సర్ నోట్లు పెట్టారు, నువ్వు స్టేషన్కి రావాలా. వస్తా, నాకేం భయంలే, నేనేం స్టేషన్కి వస్తా. ఇంక 2 కేసులు పెడతామేమో. పాపం మీద ఆశపడుతున్నాడు, పీడీ యాక్ట్ పెట్టాలంట, రౌడీ షీట్ ఓపెన్ చేయాలంట. నేను యాడ రౌడీజం చేశాను? నేను ఏం చేశాను? ఏడ దౌర్జన్యాలు చేశాను? అంటే ఇంక న్యాయం ఏమి లే, నువ్వే చట్టం, నువ్వే న్యాయం, నువ్వేనా మొత్తం? ప్రతి ఒక్కరికి న్యాయం అనేది ఒకటి ఉండదు, చట్టం అనేది ఒకటి ఉంది, అన్నీ జరుగుతాయి. కాకపోతే నువ్వు ఒక మిగిలి ముందు పెడతావు, నేను వెనక్కి దాని గురించి జరిగే పరిహారాలన్నీ నేను చేయగలను. నేననే కాదు, ఎవరైనా ఎవరికి ఒక హైకోర్టు అనేది ఉంది, అన్నిటికీ అందరికి సంబంధించిన న్యాయ వ్యవస్థ ఉంది. అన్ని న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్తా, అన్ని విధాలుగా కూడా నేను ఏ విధంగా న్యాయం ఉందో అన్నిటి విధాలుగా న్యాయం చేసేటట్టు నేను చేస్తాను. సిఐ గారు మీరు ఏమి తొందరపడద్దు, మీరు పాప మీద ఆతృత పడుతుంటారు. ఇంకా 2 కేసులు పెట్టాలని, ఇంక 2 కాదు 4 కేసులు పెట్టు, నేను రెడీ, నేను వస్తాను కూడా. పెట్టుకో కేసులు, పని ఈ ఎలక్షన్ అయిపోయిన దాకా పెట్టాలని నువ్వేదో తాపత్రయపడుతున్నాయేమో, ఆ తాపత్రయం కూడా తీర్చుకో. నేను కూడా చట్టపరంగానే పోతా, నేనేమి వ్యతిరేకించో ఇంకో రకంగానో అయితే నేను పోను. చట్టంలో ఎన్ని విధాల న్యాయం జరగాలో అన్ని విధాలా నేను పోతా. నీ మీద ఎన్ని రకమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటా. నాకు తెలుసు, నేను 25-26 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి, ఏదో ఉంది పెన్ను ఉందని చెప్పి సామాన్య కేసులు పెట్టేసి సారాయి కేసులు పెట్టేది ఏందా ఇది? ఏమన్నా నేను అనాముకున్నా? 26 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. మా అమ్మ ఇక్కడ సర్పంచి, భార్య జడ్పీటీసీ, మాజీ ఒవేర్ బ్యాంక్ చైర్మన్. నేను అంత చీటింగా నేను? నీ పతనానికి నీకు నాంది వాడు కుంటోడు. వాడు మహాభారతంలో శకుని ఏ విధంగా అయితే కౌరవుల పక్క నుండి నాశనం చేశాడో అదేవిధంగా నిన్ను నాశనం చేస్తుంది వాడు. 2019 ముందు వాడి పరిస్థితి ఏంది? ఒక డొక్కు స్కూటరు, ఒక డొక్కు కారు వేసుకుని జరుగుతుంది. ఆయన ఈరోజు 3 కార్లు మెయింటెనెన్స్, సూలూరుపేటలో పొలాలు, నాయుడుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే మేము చేయడం, అధికారం ఆయన అనుభవించడం. ఈ బుచ్చి మండలాన్ని ఆయన శాసించాలి. బుచ్చిరెడ్డిపాలెం ఆఖరాకి ఎంత దీనావ్యవస్థకి వెళ్ళిపోయిందంటే, ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం దొడ్లోళ్ళు, మేనగురోళ్ళు, సామంతులు సుబ్బారెడ్డి, బుచ్చిరెడ్డిపాలెంలో రేబాల్లో సీనియర్ నాయకులు కుక్కాల రాజేశ్వరమ్మ, ఇటువంటి వాళ్ళందరికీ మండలాన్ని
పరిపాలించి చేస్తే ఆఖరాకి ఈ మండలాన్ని తీసుకుపోయి బయట వాళ్ళకి తాకట్టు పెట్టేసి, ఈ మండలం చైతన్యమైనటువంటి మండలం. ఇక్కడ ప్రతి ఓటరు ఇక్కడ ఏం జరుగుతుందో, ఏమి ఇదవుతుందో క్షుణ్ణంగా తెలుసుకుంటారు అందరూ. పాత రోజుల్లో రాజులు మేము చేసే రాజ్యంలో చేసే తప్పులు ఏదన్నా సుభక్షంగా ఉందో లేదని మారువేషాల్లో వెళ్ళేవాళ్ళు. నువ్వు ఆ విధంగా బుచ్చిలో ఒక 4-5 టీ బొంకులు ఉంటాయి, నువ్వు మారువేషంలో కూడా బాగుపడలే. ఆడ కెమెరాలు పెట్టుకో, ఆడియో కెమెరాలు, అవి లింకప్ చేసుకొని నీ గురించి ఏం మాట్లాడుకుంటుండ్రో, నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం చేస్తుండ్రో క్షుణ్ణంగా తెలిసిపోద్ది. మేము ఎవరం కూడా నీకేం చెప్పక్కర్లే. ఆ టీ బొంకుల కాడ కానీ పెట్టుకేసుకుంటే బ్రహ్మాండంగా చెప్పేస్తారు మొత్తం నీకు. నువ్వేం చేస్తున్నావు, బుచ్చి మండలాన్ని ఏం చేసావు, ఏమి డెవలప్మెంట్ చేసావు, నువ్వేం చెందుతున్నావు క్షుణ్ణంగా చెప్పేస్తారు వాళ్ళు. నీకే అర్థమైపోద్ది, ఒరే మనం ఈ విధంగా డెవలప్ చేస్తున్నాం బుచ్చిరెడ్డిపాలెం మండలాన్ని. నాకు పడట్లేదని చెప్పి ఎవరినో తీసుకొచ్చి ఎంఆర్ఓని ఇచ్చావు. నాకేముండే ఎంఆర్ఓతో తెచ్చుకునే పనులు. నీకు శ్రేయభిలాషికి చెప్తున్నా, నన్ను వదిలేయి, నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. నీ రాజకీయం నువ్వు చేసుకో, నీతో ఉండే టీం మంచి టీం ఉంది ఇప్పుడు నీకేం టీం లేదని కూడా నేను అన్నాను. నేను ఒక్కడనే ఒకవేళ ఏదన్నా చేసిన నా ఒక్కడి వల్ల ఏది కూడా ఏం లేదు. మండలంలో అందరూ కావాలా నీకు. అట్టు ఇప్పుడు 10-12 మంది మంచి నాయకత్వం ఉంది, వాళ్ళని పెట్టుకొని బ్రహ్మాండంగా రేపు ఎలక్షన్ చేసుకో. నేనేం చేసుకోవద్దు అన్నోలే, చెందుకోవద్దు అన్నోలే. ఇటువంటి అన్నీ ఈ కేసులు, ఈ బీభత్సాలు, ఈ అరెస్టులు ఇవన్నీ మానుకో. పెద్ద కుటుంబం, జిల్లాలో 3 కుటుంబాలు, నల్లపురెడ్డి వాళ్ళు. బాధ ఒక్కదానికే నేను ఈరోజు కూడా బాధపడుతున్నా. ఆ బాధ నీకు తెప్పించుకోబాకండి. అంటే పైన ఒక దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను పెడితే నీకు తగలుతుంది. అది ఖచ్చితంగా నేను ఇంకోని ఇబ్బంది పెట్టినా అది నాకు తగలుతుంది. నన్ను బాధ పెడితే నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా అది నీకు గట్టెక్కే పనే లేదు. బూడిదలో పోసిన పన్నీరే నీకు లాస్ట్కి. నేనైతే రేపు చంద్రబాబు నాయుడులో చేరతానని నా ఒక్కడికి వ్యక్తిగతంగా అయితే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు నన్ను నమ్ముకున్న వాళ్ళు, నాతోటి ఉండేవాళ్ళు. వాళ్ళందరితో మాట్లాడుకొని ఏదైనా డెసిషను పార్టీలో ఉండడమా, పార్టీలో నుంచి పోవడమా, ఏ దాంట్లో చేరడం అనేది అందరితో కలిసి ఒక నిర్ణయానికి వస్తానే తప్ప ఇప్పటికైతే రేపు చంద్రబాబు నాయుడు దాంట్లో చేరేస్తున్నాడు ఇవన్నీ కూడా మా పార్టీ వాళ్ళు పెట్టుండేది. మొన్న జనవరి 6వ తేదీ చేరేస్తున్నాడు అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.